నంద్యాల జిల్లా వ్యాప్తంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. ఏదైతే మనకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామో బెంచ్ తీసుకోవడం జరిగింది. బెంచ్ ఇక్కడ పెడతామన్నాము, కర్నూలు మాటలు పెట్టుకున్నాము. అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు యూనివర్సిటీ తీసుకొస్తారు, లా యూనివర్సిటీ. ఏది తీసుకొచ్చింది? లా యూనివర్సిటీ కూడా మనం పెడదాం అనుకున్నాం. కానీ లా యూనివర్సిటీ ఇంపాక్ట్ దాని మీద అంతా సిటీ క్యాపిటల్ ఉంటుంది, బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. లేదు ఫరూక్ అంత సందేహం లేదు. దానికి ఆడ ఏదోగా 150 ఎకరాలు సేకరించినారు. ఆ 150 ఎకరాలు ఏదన్నా ఇంకోటి మనకి వచ్చినప్పుడు అవకాశం ఇద్దాం. నంద్యాల డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. నంద్యాల ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణారెడ్డి, ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్, రాష్ట్ర నాయకులు ఆకుమల్ల రహీం పలువురు పాల్గొన్నారు. రకరకాలుగా వృత్తులలో ఉండినారు. బానిసలుగా కొందరు, పెట్టి చాకిరి చేసే వాళ్ళు కొందరు, రకరకాలుగా ఉంటే వీటికి హక్కులను కల్పిస్తూ ఒక బాధ్యతను కూడా ఒక నాందిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మన పెద్దలు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగినది. వీటిని ప్రతి పౌరుడు, మన దేశంలో ఉండే ప్రతి పౌరులు వీటిని భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదువుకొని వాటిని విధి విధానాలను నంద్యాల పట్టణంలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా ఆధ్వర్యంలో నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క భారతీయుడు కులాలకు, మతాలకు ప్రతి ఒక్కరికి అతీతంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాల్లో జరుపుకోవాలన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరికి అనుకూలంగా భారత రాజ్యాంగం అనేది ఏర్పడింది. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞా డిగ్రీ కళాశాల నందు 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా 5వ అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జడ్జి మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి శివప్రసాద్, అమీర్ బాషా, నరసింహారెడ్డి పాల్గొన్నారు. మినరల్ కేసులో లేదు, సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే పార్లమెంట్ చేసిన చట్టాన్ని సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఈ విధంగా శాసన వ్యవస్థ, పార్లమెంటు, సుప్రీం న్యాయ వ్యవస్థ కూడా ఒకదానికొకటి కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతుంది. అంటే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, ఇందాక చెప్పినట్టు కార్యనిర్వాహక శాఖ దాన్ని అమలు చేస్తుంటుంది. ఆ అమలు, ఆ చట్టాలు చేయడం సరిగా ఉన్నాయా, చట్టబద్ధంగా ఉన్నదా అన్నది న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తుంటుంది. అయితే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల్ని ప్రెసిడెంట్ నియమిస్తుంటాడు. బండియాత్మకూర్ మండలంలోని సింగవరం గ్రామంలోని అమృత సరోవర్ దగ్గర రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధి హామీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే మీ పిల్లలే చాలా మంది దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు నెలకు దాదాపుగా 15,000, 16,000 రూపాయల జీతం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కమిషన్ వస్తుంది. ఒకవేళ ₹1,00,000 వ్యాపారం జరిగిందంటే ఇంకా దాదాపుగా వాళ్ళకు 2% అంటే 2,000 రూపాయలు ఇస్తారు.
ఒక్క రోజులో ఒక్కొక్కరు దాదాపుగా అంటే కనుక ఎంత లేదన్నా కానీ 2000 3000 సంపాదించుకుంటారు. నెలకు 70,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బనగానపల్లె పట్టణం అవుకుమెట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. అదేవిధంగా పాణ్య మండలం కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.